ప్రైజ్ లార్డ్. మీ అందరికీ కూడా క్రీస్తునామం పేట శుభావందనాలు తెలియజేసుకుంటూను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి రెండవ చాలా వాక్యములు మీ దగ్గర చెప్తున్నాం. 2-3 రోజుల నుంచి మీకు వాక్యాలు పంపిస్తున్నాం. చాలామంది వాక్యాలు చూస్తూ ఉన్నారు. మరి వాగ్దానమైన పుత్రుడు అనే 7 విషయాలు, అలాగే మరి అరుణోదయ దర్శనం అనేటువంటివి ఒక మెసేజ్ని పంపించు. ఆల్రెడీ రక్షణ వాక్యం పంపబడిను. ఇలా చాలా వాక్యాలు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఫాలో అవుతున్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ మహేష్ ఫెయిత్ చర్చెస్ తరపున మరి మరొక వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు రక్షణ జ్ఞానం అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని మేము ముందుకు వచ్చాను. రక్షణ జ్ఞానం. లూకాసు వార్త 1వ అధ్యాయం 78వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 78వ వచనంలో ఒక మాట రాయబడింది. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు, చూడండి, తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు అని ఇక్కడ రక్షణ జ్ఞానం అనే ఒక పదం తీసుకుందాం. అసలు రక్షణ జ్ఞానం 2 పదాలుగా ఉంటాయి కానండి, ఇది 2 ఎందుకు కలిపాడంటే రక్షణ యేసుప్రభువారే, అక్కడ జ్ఞానము యేసుప్రభువారే. అసలు బైబిల్లో జ్ఞానం గురించి ఏం చెప్పబడింది అనేది కొన్ని విషయాలు మనం త్వరగా చూసిన కొన్ని మైనస్ చెప్తాను. తర్వాత 7 పాయింట్స్ ఈ జ్ఞానమైన యేసు ప్రభు గురించి, జ్ఞానము వలన మనకు కలిగే లాభాలేంటో కొన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. దానికి ముందు ఎపిసి 4:11 మీరు చదివితే ఇది కొన్ని మైనస్ చెప్తాను. ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మీరు చదువుకుంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు గాలికి కొట్టిపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోవచ్చు అల్లల చేత ఎదుర్కొట్టబడిన వారు ఇండునట్లు ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం విషయములలో ఎదుగుదుము అంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ కనబడుతుంది. ఏంటంటే అజ్ఞానుల వలె కాకుండా, మనం ఏమి చేసిన అజ్ఞానుల వలె కాకుండా ఉండాలన్నది ఇక్కడ ఉద్దేశం. 4:18 కూడా చదవండి. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, చూడు, తమలో ఉన్న అజ్ఞానము చేత అన్నాడు. ఎందుకు అజ్ఞానం వచ్చింది అని అంటే అంధకారం వాళ్ళలో ఉంది. అంధకారం వాళ్ళు కూడా అజ్ఞానంగా ఉన్నారు. ఈరోజు చీకట్లో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే అజ్ఞాని అంటాడు. వాడు షూట్ వేసుకోవచ్చు, ఏం వేసుకోవచ్చు, అన్ని బాగుండొచ్చు, కానీ అజ్ఞాని ఎందుకున్నాడు? అంధకారం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకడట చీకట్లో బంగారం పారేసుకుని వెలుగులో వెతుకుతున్నాడంట. అంటే పక్క వీధిలో చీకటి ఉంది, అక్కడ పాడేసుకున్నాడు. ఇంకొక వీధిలో వెలుగుంటే అక్కడ వెతుకుతున్నాడు. దొరుకుద్ది అది? ఇది అజ్ఞాన దశ. అజ్ఞానుల వలె కాకుండా 1 పేతురు 1:15 మీరు చెప్తే 1 పేతురు 1:15 ఇక్కడ ఏమంటాడంటే అజ్ఞాన దశ అన్నాడు. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, చూడండి, మీ పూర్వపు అజ్ఞాన దశ అన్నాడు. అంటే పూర్వం మీరు ఎలాగున్నారు? అజ్ఞాన దశలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. ఆ అజ్ఞాన దశను దాటాలి. అందుకే ఇదే క్రిస్మస్. అజ్ఞాన దశను దాటితే క్రిస్మస్. ఇంకా అజ్ఞానంలోనూ కొట్టుమిట్టాడుతున్నాం అనుకోండి, అది క్రిస్మస్ కాదు. ఇంకోటి యాకోబు పత్రిక 3:15 ఏమంటాడంటే, యాకోబు పత్రిక 3:15 ఏమంటాడంటే ఇక్కడ ఒక జ్ఞానం గురించి చెప్తాడు. దెయ్యముల జ్ఞానం అన్నాడు. అంటే యాకోబు 3:15
ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది. ఏ జ్ఞానం ఇది? దెయ్యముల జ్ఞానం. అంటే దెయ్యాలకు కూడా కొన్ని జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానం? దెయ్యాలకి నీకు అది పోద్ది, ఇది పోద్ది, ఇది కట్టుకుంటుంది, ఇదంతా దెయ్యాల జ్ఞానం. దెయ్యాల జ్ఞానం అండి ఇదంతా. ఈ మూల ఇది లేకపోతే ఇది జరుగుద్ది, ఆ మూల అది లేకపోతే అది జరుగుద్ది, ఇదంతా దెయ్యముల జ్ఞానం అన్నాడండి. ఏమండి, సారా కొట్టు ఏ వాస్తు ప్రకారం కడతాడు? ఏ వాస్తు ప్రకారం కట్టినా డబ్బులే డబ్బులు. హాస్పిటల్ ఏ వాస్తు ప్రకారం కడతాడు? ఏది కట్టినా డబ్బులే డబ్బులు అడిగి. మరి అక్కడ జ్ఞానం ఉపయోగపడలేదు. దెయ్యముల జ్ఞానం పేరు చెప్పి ప్రపంచాన్ని దోచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దెయ్యముల జ్ఞానం అన్నాడు అక్కడ. కాబట్టి కొలస్సీ 2:8 కూడా ఏమంటాడంటే, కొలస్సీ 2:8 ఏమంటాడంటే, చాలామందికి నిరర్ధకమైన తత్వజ్ఞానం ఉందట. ఇదే జ్ఞానం నిరర్ధకమైన తత్వజ్ఞానం. అంటే వీడి తత్వజ్ఞానం ఉంది కానీ అది నిరర్ధకం కాదు, అది యథార్థం కాదు, కరెక్ట్ కాదు. అది నిరర్ధక తత్వజ్ఞానం అన్నాడు. ఇంకొకటి మనం ఆలోచిస్తే ఇంకా చాలా విషయాలు ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతే జ్ఞానం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే లోకాసు వార్త 11:52 ఒక మాట రాయబడి ఉంది. ఇది చదివి నేను ముందుకు వెళ్తాను. లోకాసు వార్త 11:52 ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, లోక 11:52 ఒకటి ఎత్తుకెళ్ళిపోయారంట. ఏమి ఎత్తుకెళ్ళిపోయారు? అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. ఏం పోయారు? బ్యాంకులో డబ్బు ఎత్తుకెళ్ళలేదు, బ్యాంకులో కోహినూరు వజ్రం కానీ డైమండ్స్ కానీ ఎత్తుకెళ్ళలేదు. ఏమి ఎత్తుకెళ్ళిపోయారు? జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకెళ్ళిపోయారు. జ్ఞానం దేవుడు, జ్ఞానం యేసుప్రభు వారు. ఆ జ్ఞానం అనే తాళపు చెవిని వీళ్ళు ఏం చేశారు? ఎత్తుకెళ్ళిపోయి అజ్ఞానంలో ఉంచుతున్నారు. ఈ ఫోన్ పెట్టుకొని ఎలా ఉంటావు, ఈ రచన కట్టుకు ఎలా ఉంటావు, లేదు ఇది కట్టుకు ఎలా ఉంటావు అని ఎందుకు చెప్తున్నారు? అంటే ఇంకా తాళపు చెవి వాళ్ళ దగ్గరే ఉంది. ఈరోజు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చూస్తే చాలామందికి ఎందుకు భయం? జ్ఞానమును తాళపు చెవిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగిలించాలని చూస్తున్నారు. వాళ్ళ దేవుళ్ళు సరికాకపోయినా, వాళ్ళ దేవతలు సరైన కాకపోయినా, వాళ్ళ గ్రంథాలలో సరైన విధానం లేకపోయినా ఇంకా జ్ఞానమును తాళపు చెవిని దొంగిలించి వారుగా ఉన్నారు. రక్షణ పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా అసత్యం వైపు మళ్ళిస్తూ అజ్ఞానములుగా వారిని తీసుకెళ్తున్న వారిని ఇక్కడ ఏమంటాడంటే, జ్ఞానం అన్న తాళపు చెవిని వాడు ఎత్తుకెళ్ళిపోయారంట. ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు? జ్ఞానం, ధర్మశాస్త్రం, శాస్త్రులు, ఉపదేశకులు అని చెప్పుకొని వాళ్ళు ఏం చేశారంటే ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళు. అయితే దేవుడు ఏమంటాడంటే 2 కొరింథీ 2:14 ఒక మాట రాయబడి ఉందండి. ఇది చెప్పి నేను 7 పాయింట్స్ వెళ్తాను. 2 కొరింథీ 2:14 ఏమంటాడంటే, మా ద్వారా ప్రతి స్థలమందును జ్ఞానము చూడండి, క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అన్నాడు. ద వర్డ్ నేను చదివినప్పుడే అది రకమైన ఫీలింగ్ వచ్చింది నాకు. ఏంటి తెలుసా? క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అన్నాడు. ఒక వ్యక్తి బైబిల్ చదువుతూ బైబిల్ని తప్పు పట్టుకోవాలనుకున్నాడంట. తప్పు పట్టుకోవాలని ఒక అతను అన్నాడు, వరే ఎన్ని తప్పులు పట్టేసుకోరా అన్నాడట. ఆఖరికి బైబిల్ చదివిన వాడు గ్రహించింది ఏంటంటే, యేసుప్రభు తప్పులు పట్టుకుందామంటే బైబిల్ వల్ల అవ్వదండి. యేసుప్రభు దేవుడు కాదని ప్రపంచానికి చెప్పాలంటే మనం యేసుప్రభుని ఏం చేసినా మనం చేయలేమండి. ఒక పని చేస్తే మాత్రం యేసుప్రభు దేవుడు కాదని, ఆయన సిలువ వేయబడలేదని, ఆయన గొప్పవాడు కాదని చెప్పొచ్చు అండి. ఏంటని అడగలేదు. యేసుప్రభులాగా కొరడా దెబ్బలు తినాలండి, యేసుప్రభులాగా సిలువ వేయించుకోవాలండి, యేసుప్రభు వారు తిరిగి లేపబడాలండి అన్నాడట. అబ్బా కుట్టించుకోవాలా? కొరడా దెబ్బలు కుట్టించుకో, నేను కుట్టించుకోను అన్నాడట. మరి నేను సిలువ వేయబడను, 3 దినాలు లెగాలి, చచ్చిపోతే ఎవడెక్కడికి వెళ్తా నాకేం తెలుసు, నేను లెగలేను అన్నాడట. లోకములో తప్పు పట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, కానీ
క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన వెదజల్లుచు ఉన్నదండి. అందరి మీద వెదజల్లుచుంది. ఇది మీరు ఫస్ట్ పాయింట్గా రాసుకోవచ్చు. రక్షణ జ్ఞానంలో యేసు ప్రభు కూర్చున్న జ్ఞానం ఎలాంటిదంటే సువాసన కలది. సువాసన అంటే పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాం అది కాదు. పెర్ఫ్యూమ్ కొట్టేసుకున్నంత మాత్రం అది సువాసన కాదు. ఈరోజు పెర్ఫ్యూమ్ కట్టుకున్నాం ఇక్కడ, 1 గంట 2 గంటలు పోయింది, లేకపోతే 2 పోయిన తర్వాత మరి ఏమవుద్ది? పెర్ఫ్యూమ్ పోద్ది. 6 రోజులు తానం చేయకుండా ఉన్నారనుకోండి, మీ కంపు మీకే ఇంపు, మీ కంపు మీకే. ఇక్కడ పెర్ఫ్యూమ్ పనిచేయదు. క్రీస్తుని గుర్చిన జ్ఞానం అనే సువాసన కలవాలి. ఈరోజు జ్ఞానం అనే సువాసన మనకుంది కాబట్టి యేసుప్రభువు నమ్ముకున్నాం. జ్ఞానం అనే సువాసన కలవాడికి క్రిస్మస్. ఇది క్రీస్తుని కలిగి ఉంటుంది క్రిస్మస్. ఈ క్రిస్మస్ సంతోషం మీ అందరిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని పాయింట్స్ మీకు నేను తెలియచేస్తాను, తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 2 కొలస్సీలు రాసిన 3:10 మనం చదువుకున్న ఇక్కడ అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి కొలస్సీ 3:10 ఏమంటాడంటే, ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. కొలస్సీ 3:10 ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకో. ఇప్పుడు జ్ఞానములో 2వ పాయింట్ ఏంటంటే, రక్షణ జ్ఞానం అనగానే జ్ఞానము కలుగు చేయువాని అన్నాడు. మళ్ళీ చదవమంది, జ్ఞానము కలుగు నిమిత్తము దాని సృష్టించిన వాని పోలికగా నూతనముగా మార్చబడాలి. ఇది క్రిస్మస్. జ్ఞానమును సృష్టించిన వాని సృష్టికర్త యొక్క రూపము పోలికగా నువ్వు మార్చబడాలి. అద్దం ముందు చాలామంది నేను అందంగా ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నాను అనుకుంటుంటారు. చాలామంది అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. కొంతమందికి మూడు రకాలైన పెయింట్లు అయితేనే కానీ అందం రాదు. చాలామంది సినిమా యాక్టర్స్ పెట్టుకొని ప్రొఫైల్స్ పెట్టుకుంటుంటారు సార్. చాలామంది సినిమా యాక్టర్ ఫోటోలు పర్సులో పెట్టుకుంటుంటారు. వాళ్ళకి మేకప్ అయితేనే కానీ ఇదవదు. మేకప్ లేకుండా రమ్మనండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉండాలి. మేకప్ అయితేనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, లేకపోతే మనలాగా ఉంటారు వాళ్ళను. ఆ మేకప్ చూసి మోసపోతుంటారు. ఇక్కడేమన్నాడు, నవీన స్వభావం ఎలా వస్తుంది? తాను సృష్టించిన సృష్టికర్త జ్ఞానము కలవాడు కాబట్టి ఆ జ్ఞానము గల సృష్టికర్త యొక్క రూపములోనికి నీవు మార్చబడాలి, నూతనత్వంలోనికి రావాలి అనేది రక్షణ జ్ఞానము యొక్క గొప్పతనం. రక్షణ జ్ఞానం అంటే ఏంటి? ఆయనలాగా నీవు మార్చబడాలి, ఆయనలాగా సువాసనగా ఉండాలి. మొట్టమొదటి సువాసన. రక్షణ జ్ఞానం అంటే సువాసన. రక్షణ జ్ఞానం అంటే ఇక్కడ నూతన స్వభావం నీలో మార్చబడాలి. నువ్వు ఎలా ఉన్నావు, నీ స్వరూపం ఎలా ఉంది అనేది ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇంకొక 3వ పాయింట్ కూడా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే లూకాసు సువార్త 11:31 కూడా మనం చూద్దాం. లూకాసు సువార్త 11:31 3వ పాయింట్ చూద్దాం. 11:31 దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరమ వారితో కూడా లేచి వారి మీద నిరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమధ్యము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానవంతుడని, సొలొమోను జ్ఞానాన్ని పొందుకుని మనకు తెలుసు. రక్షణ జ్ఞానంలో యేసు ప్రభువు యొక్క గొప్పతనం ఏంటంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానమే పాటిది లోకంలో ఉన్న జ్ఞానం. చాలామంది కొన్నిటిని చూసినప్పుడు కొత్త సెల్ ఫోన్ కొన్నారనుకోండి, ఎంత బాగుందండి సెల్ ఫోన్ అంటారు. కానీ దేవుని సృష్టిలో ప్రతి దానిని మీరు చూస్తే ఒక్కొక్క దానిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. నేను ఇవాళ ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆవు అక్కడ ఉంది. ఆవుకి వెనకాల తోక పెట్టాడు. నేను అనుకున్నాను, ఆవుకి వెనకాల తోక ఎందుకు పెట్టాడు?
అని చాలాసేపు ఆలోచించాను. ఈలోపు ఏమైందంటే ఆ తోక ఈగలు వాళ్తున్నాయి. ఆ తోకతో టరకం కొడుతుంది ఈగల్ని. వెనకాల పెట్టాడు. ముందు పెట్టచ్చు కదా, పెట్టలా, వెనకాల పెట్టాడు. ఆ తోకతో ఏం చేస్తుంది, ఒక్కోసారి మూతి మీద ఎవడి మూతి తిప్పుతుంది. ఈ మూతి మీద ఎవరిదనుకుని ఆ తోకతో కొట్టుకుంటుంది. అంటే సృష్టింపబడిన వాడు సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో అద్భుత విషయాలు తెలుస్తాయి. ఒకసారి ఒకడు ఆడి జ్ఞానం వెళ్ళాడంటే మర్రి చెట్టుకి ఎంత చిన్న మర్రిపండు ఉందా అన్నాడట. అని ఆ మర్రి చెట్టు కింద పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఒక మర్రిపండు వచ్చి బుర్ర మీద పడింది. చిన్న పండు అది. అప్పుడు అనుకున్నాడు దేవుడు చాలా గొప్పవాడు అనుకున్నాడు. ఒకవేళ ఆనపగానే ఆ మర్రి చెట్టుకి పెట్టాడు అనుకోండి, అది రాగా పడగలిడి బుర్ర మీద పడినప్పుడు ఏమోను టప్పని పోతాడు. జ్ఞానం అనేది దేవుడికి ఉంది. కంగారులు చూసారా మీరు? కంగారులు ఆ చిన్న గర్భంలో ఉంటుంది, అందులో పిల్లల్ని దాచుకుంటుంటుంది. అది దాన్ని అలా చేశాడు. పక్షులు చూడండి, న్యూజిలాండ్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ జంతువులు, ఆ పక్షులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయంట. సొలొమోను కంటే గొప్పవాడు జ్ఞానములో ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం ఏపాటండి. అందుకే యేసుప్రభువు వారు జ్ఞానవంతుడు కాబట్టి వాళ్ళ హృదయములో ఉన్నది చెప్పగలిగాడు. ఆయన జ్ఞానం అది. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనకంటే జ్ఞానవంతుడు ఎవడున్నాడండి? సృష్టిలో ఉన్న ప్రతి దానిని సృష్టించిన సృష్టికర్త ఆయన. సొలొమోను ఒక వ్యక్తిని స్వస్థపరచగలడా? ఒక వ్యక్తి గుడ్డివాడు వచ్చినప్పుడు దావీదు కుమారుడానని కరుణించమన్నప్పుడు వాడు కళ్ళు ఇచ్చాడు. ఒక మానవుడు కళ్ళు ఇవ్వగలడా? ఇవ్వలేడు. యేసయ్యే మానవుడిగా వచ్చి సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను ఈ లోక విషయంలోనే జ్ఞానవంతుడు, కానీ దేవుడు అన్ని విషయాల్లో జ్ఞానవంతుడు. సొలొమోను లోక విషయంలో చిన్న మందిరం కట్టాడు, కానీ యేసుప్రభు వారు సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడి అని యేసుప్రభు వారు ఒక దేవుని రాజ్యం అనే మందిరాన్ని కట్టడానికి యేసుప్రభు వచ్చాడు. అందుకే ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడు ఆ రాజ్యం గురించి, ఆ రక్షణ జ్ఞానం ఈరోజు నీ ఎద్దకు వచ్చిందని దేవుని యొక్క మాటను బట్టి నేను తెలియజేస్తున్నాను. 4వ పాయింట్ మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివితే ఇక్కడ ఒక మాట పౌలు గారు చెప్తారు. ఏమనంటే 3వ అధ్యాయం 8వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకో. అతి శ్రేష్టమైన జ్ఞానము యేసు ప్రభువుది. యేసు ప్రభువులో ఉన్న జ్ఞానం ఏంటంటే అతి శ్రేష్టమైనది. దానియేలు కూడా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అంటాడు. అందుకే ఆయన అతి శ్రేష్టమైన దేవుణ్ణి అతను వెంబడించాడు. ఈరోజు అతి శ్రేష్టమైన జ్ఞానము గల యేసును సంపాదించుకోవడానికి సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నాడు పౌలు. ఈరోజు మీరు కూడా సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటున్నారా? క్రిస్మస్ అంటే ఏంటి, నేను ఎంత చేశాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఖర్చు పెట్టకూడని డబ్బులు ఖర్చు పెడేస్తారు చాలామంది. అన్నెసరీగా డబ్బులు ఖర్చు పెడతారు. ప్రతీది కొనేటువంటి విషయంలో, ప్రతీది ఎక్స్పెన్స్ చేసే విషయంలో కాదండి మనం చేయాల్సింది. దేని గురించి? అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవడానికి సమస్తము నష్టముగా ఎంచుకున్నాను అంటాడు. ఈ రోజున మన జీవితాలలో అన్నిటినీ నష్టముగా ఎంచుకోవాలి. నేను ఒకసారి ఏసన్న గారు ఒక సాక్ష్యం విన్నాను. ఏసన్న గారు ఒకసారట భీమవరంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక ఆయనకు ఫోన్ చేశాను, అయ్యా నీ దగ్గర 250 యాంప్లిఫైర్ ఉంది కదా, పలానా నేను ఆ ప్రాంతానికి వస్తాను, ఆ చెట్టు దగ్గర ఉండి ఆ యాంప్లిఫైర్ పట్టుకుని అన్నారట. అన్న తర్వాత అతను అక్కడికి వచ్చి ఉన్నాడు. అయితే ఏసన్న గారు కారు వేసుకొని వస్తూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా, ఈయన పడుకుని పోయారు. డ్రైవర్ కూడా చెప్పలేదు. ఆ ప్రాంతాన్ని దాటి భీమవరం వెళ్ళిపోతే ఆ రోజు రాత్రి కూటమైంది, ప్రార్థన అయింది. మరుసటి రోజు కూటమైంది. 3వ రోజు ప్రార్థన ముగించుకుని ఆ రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఎందుకో జ్ఞాపకం వచ్చి, అయ్యా మనం మొన్నటి రోజున ఇతను యాంప్లిఫైర్ తెమ్మని ఇక్కడ ఉన్నాడో లేదో చూద్దామని చెప్పేసి ఆ చెడు దగ్గరకు వచ్చి ఉంటే ఆ యాంప్లిఫైర్ పట్టుకొని ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడటండి. ఏసన్న గారు ఆరును కొట్టగానే నిద్రపోతున్నట్టుగా ఉండి గబుక్కులు లేచాడు. అయ్యా ప్రజలాడయ్యా మీరు తెమ్మనగా ఎక్కడ ఉన్నాడు. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాడట. ఆయన అడిగారు, ఏమయ్యా 3 రోజుల నుంచి నేను రాలేనప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే, అయ్యా అలా కాదయ్యా మీరు చెప్పారు ఇక్కడ ఉండమని అని
అక్కడ ఉన్నాడు. ఎందుకని అడిగితే మీ దగ్గర నేను జ్ఞానం నేర్చుకుంటున్నాను, దేవుని గురించిన జ్ఞానం నేర్చుకుంటున్నాను, మీరు చెప్పిన మాట నేను వినాలయ్యా అని చెప్పి అన్నప్పుడు యేసన్న గారు కళ్ళంట నీళ్ళు వచ్చినాయంట. ఆ 3 రోజులు ఏం తిన్నాడంటే, ఏమి తినలేదయ్యా, 3 రోజులు అలాగే ఉన్నానయ్యా, మీరు చెప్పిన మాట కోసం నేను ఎక్కడ ఉన్నానయ్యా అన్నాడట. యేసన్న గారు అంతటి గొప్పవాడే కన్నీళ్ళు తెచ్చుకున్నాడంటే అక్కడ పాయింట్ నేను ఏం చెప్పాలనుకున్నా, అతను ఆ తెచ్చిన వ్యక్తి సమర్పణ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ యేసన్న గారు చెప్పే వాక్యంలో జ్ఞానం నేర్చుకోవాలి. ఈ రోజున ప్రతి విశ్వాసి సేవకుడు చెప్పే అతి శ్రేష్టమైన జ్ఞానమును నేర్చుకోండి. ఇది మీకు ఈరోజు క్రిస్మస్. అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం పరిగెడుతున్నారా? ఎక్కడ ఇది జరిగిందంటే కాదు, నీ జీవితంలో ఎంత శ్రేష్టతను నీవు సంపాదించుకున్నావు అనేది దేవుడు నేను చూస్తున్నాడు. అసలు యేసుప్రభువు వారు జ్ఞానము, రక్షణ జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఇంకొక పాయింట్ కూడా మీకు చూస్తాను. 5వ పాయింట్, 1 కొరింథీ 1:31 మీరు చదివితే, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 వచ్చిన మీరు చదివితే అక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంది. అతిశయించువాడు అతిశయించువాడు ఎలా అతిశయించాలి? ప్రభునందు అతిశయించాలి అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మన జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. ఈరోజు అతిశయించాలి. మనం రక్షణ జ్ఞానం మనం కలిగి ఉన్నాం. రక్షణ జ్ఞానమయ్యన యేసును కలిగి ఉన్నాం. యేసు ప్రభువులో ఏముంది? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఈ 4 ఎవరికి ఉన్నాయండి ఈ ప్రపంచంలో? ఈ 4 ఎవరికి? జ్ఞానం ఎంతమందికి ఉంది? జ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్ఞానం ఉండాలి. రెండోది నీతి ఉండాలి. నీతిగా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నీతిగా బతుకుతున్నారు? 3 పరిశుద్ధత. యేసుప్రభు ఒక మాట, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. ఎవడు స్థాపించలేడండి. ఆయన ఎంత చెప్పాను కదా, యేసుప్రభులో తప్పు పట్టుకోవాలంటే మీరు యేసుప్రభులో మారిపోవాలి, సిలువేయించుకోవాలి, కొరడ దెబ్బలు తినాలి, 3 దినాలు లేవాలి. ఎవడు లేచాడు? వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. వాళ్ళ సమాధులు వెళ్ళారు, కానీ ఆ సమాధిని వాళ్ళే బద్దలు కొట్టుకుని బయటికి రాలేని వాళ్ళు. వాడికి ఏం శక్తులు లేవు. శక్తులు ఉన్నాయని చెప్పి పొరబడుతున్నారు. ఈరోజు చాలామంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, దేవుళ్ళుగా చలామణి అవుతున్నారు. యేసుప్రభు వారి గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధత ఉంది, జ్ఞానము. అందుకే ప్రకటన గ్రంథంలో ఆయనకి జ్ఞానము కలుగును గాక, జ్ఞానమై ఉన్న దేవునికి స్తోత్రము కలుగును గాక అని అక్కడ మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. ఈ రోజున మీరు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అన్నాడండి. ఈ యేసుప్రభులు ఏముంది? ఎందుకంటే ప్రపంచం అంతా వెంబడిస్తుంది? విమోచన, నీ పాపములకు విమోచన. ఒకసారి అక్కడ ఒక స్వామీజీ ఏమన్నాడంటే, యేసుప్రభు నమ్ముకున్న అందరూ మేము పాపులు అంటారు. నిజంగా వాడు పాపులే అన్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, పాపులే, మేము అందరం పాపులమే, ఓకే, ఒప్పుకుంటాం. అయితే నువ్వు ఒక పని చేయి, పాపము లేని దేవుడు ఎవడో నువ్వు చూపించు. నీవు సేవిస్తున్న దేవుడు పాపము లేనివాడు కాదా? నా దేవుడు పాపము లేనివాడని పబ్లిక్ స్టేట్మెంట్ నేను చెప్తున్నా. నా దేవుడిలో పాపం లేదు, యేసుప్రభులో పాపం లేదు. యేసుప్రభులో నిరూపించగలడా అని యేసుప్రభు సవాల్ చేశాడు. ఈరోజు కాదు, రేపు కాదు, ఏ యుగములోనైనా యేసుప్రభులు తప్పు పట్టేవాడు ఎవడునూ లేడు, పుట్టబోడు కూడా. ఎందుకంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే, పాపము లేనివాడు, ఆ పాపము లేనివాడే విమోచకుడు అన్నాడు. అందుకే ఏమంటాడు, పాప సైతునులో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటాడు. అంటే పాపం ఉన్నవాళ్ళు, పాపం లేనివాడు పుడితే ఎంత గొప్పతనం ఉంటుందని చెప్పి యోబు గ్రంథంలో మాట్లాడాడండి. ఈరోజు అందరూ పాపం చేసిన వాళ్ళే. నాకు తెలిసి చాలామంది దేవుళ్ళు అనేటువంటి వారు కూడా నేను పాపిని అనుకునే విధాలను ఉన్నాయి మీ గ్రంథాలలో. కానీ యేసుప్రభు అలా చెప్పలేదు, నేను పాపిని చెప్పలేదు యేసుప్రభు వాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండుడి. ఇది బైబిల్ కాన్సెప్ట్, జీసస్ కాన్సెప్ట్. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధతలో ఏం చేస్తున్నాడంటే విమోచన కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞానమై ఉన్న యేసు ప్రభుని మనం అనుసరిస్తున్నాం. 6వదిగా
మనం చూద్దాం. 6వదిగా మనం చూద్దాం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 వచనం కూడా చదువు ముగించుకుని మనము సత్యమును గూర్చి ఏ జ్ఞానం ఉండాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం నేనే అన్నాడు యేసుప్రభువారు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. నేనే సత్యం. జ్ఞానం కూడా ఆయనే. కాబట్టి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీకు ఉండదు. ఎందుకు తెలుసా? నీవు పాపము లేకుండా బ్రతకాలంటే, పాపాన్ని విడిచిపెట్టాలంటే నీకేముండాలి? సత్యమును గూర్చిన అనుభవం కావాలి. కాబట్టి ఈరోజు అక్కడ మీరు చదువుకుంటూ వెళ్తే ప్రేమ చూపాలి అంటాడు, సత్కార్యములు పురుకొల్పుకోండి అంటాడు. ఇవన్నీ చేయాలి. సత్యం కూర్చుని అనుభవ జ్ఞానం నీ దగ్గర ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీవు పాపము చేయకుండా పరిగెడుతూ ఉంటావు. ఈరోజు అన్యులకి క్రైస్తవులకి తేడా తెలుసా? అన్యుడు పాపములో ఉండి అలాగే ఉంటాడు. నేను పాపిని కాదు అంటాడు. పండుగ ఈరోజు పండుగ చాలామంది పుల్లు తాగెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం తాగుతూనే ఉంటారు. మరి పండగ నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే సారా తాగడం పాపం కదా? భార్య ఉంటే ఇంకో భార్య పెట్టుకోవడం పాపం కదా? నేను పాపిని కాదు. ఎందుకు కాదు? మరి పాపివి కానప్పుడు హోమాలు యాగాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు పాపివి కానప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అంటే సమాధానం ఉండాలి దగ్గర. కాబట్టి సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. సత్యం గుర్చిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి. అనుభవ జ్ఞానం కావాలి. సత్యం యేసుప్రభు వారి రక్షణ జ్ఞానమైన సత్యమైన యేసుప్రభు వారిని అనుభవపూర్వకం అనుభవం ఉండాలి. నీకు అనుభవం ఉందా? అనుభవించు. క్రీస్తుని నేను అనుభవిస్తున్నాను, ఆయన ప్రేమని నేను అనుభవిస్తున్నాను, ఆయన ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆయన సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి 7వదిగా మీకు చూపిస్తాను. యాకోబు పత్రిక 3:17లో ఇక్కడ జ్ఞానం అనేది ఏంటో మీకు చెప్పిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. యాకోబు పత్రిక 3:17లో ఒక మాట రాయబడింది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట చూడండి, పైనుండి వచ్చే జ్ఞానం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఎలాంటిది? రక్షణ జ్ఞానం పవిత్రమైనది. ఎందుకు రక్షణ జ్ఞానం పొందాలి? ఎందుకు యేసుప్రభువుని నమ్మాలంటే పవిత్రత. ఇది సమాధానంతో కూడినది. సమాధానం కావాలంటే యేసుప్రభువుని నమ్ముకోవాలి. మృదువైనది అంటే దేవుడు మృదు స్వభావి. ఎందుకంటే ఆయన మృదుత్వాన్ని చూసినప్పుడు ఇంకొకటి ఎవడు కూడా మళ్ళీ వేరేగా బతకలేడు. మృదు స్వభావి. సులభముగా ఆయన లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. ఇక్కడ చూడండి, దేవుని జ్ఞానానికట పక్షపాతము లేనిది, వేషధారణ చూడండి. దేవుడికి వేషధారణ లేదు, పక్షపాతం లేదు. సపోజ్ నీకు కళ్ళు ఇచ్చాడు, అమెరికోడికి అదే కళ్ళు ఇచ్చాడు, జపానోడికి అదే కళ్ళు ఇచ్చాడు, వెస్టిండీస్కి అదే కళ్ళు ఇచ్చాడు. అంతేనా? దేవుని దగ్గర పోలికే ఇదేం లేదు. అందరికీ సమానంగానే ఇచ్చాడు దేవుడు. ఆయన దగ్గర వేషధారణ లేదు అంటాడు. అంటే వేషధారణ వేషం వేసుకొచ్చేస్తుంటాడు. వేషం వేసుకుని విధానం అక్కడ లేదు. వేషధారణ కలిగింది పైన వచ్చే జ్ఞానం వలన పవిత్రమైనది, పక్షపాతము చూపనదంటే. పక్షపాతం లేదండి దేవునికి. నేను ఎలా చూడాలి, వాళ్ళని అలా చూడాలి. అందుకే యేసుప్రభు వారు సమానత్వాన్ని బోధించాడు. అన్యులను యూదులను సమాన వారసులుగా చేశాడు దేవుడు. అది సమానత్వం. పక్షపాతం చూపించలేదు. నువ్వు ఈ కులస్తు నువ్వు అక్కడ ఉండో, నువ్వు ఈ మతం నువ్వు అక్కడుండని దేవుడు చెప్పలా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త నా దగ్గర రండి, నా దగ్గర పక్షపాతం లేదు, వేషధారణ లేదు అంటాడు. వేషం అంటే వేషం వేసుకుని రావడం. ఎన్ని వేషాలైనా వేసేసుకొని నేను ఈ వేషం పలానప్పుడు ఆ వేషం అని చెప్పుకోవడానికి, నేను పలానప్పుడు అవతారం అని చెప్పుకొని మోసం చేసే విధానం దేవుని దగ్గర లేదు. దేవుని జ్ఞానంలో లేదు. అది నేను పలానప్పుడు పలానా ఉండండి, పలానప్పుడు అలా పుట్టానండి అని చెప్పలేదు దేవుడు. యేసుప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆ జ్ఞానమయ్యున్న రక్షణ జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. ఆఖరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. కొలసీలో 3 పాయింట్స్ నేను చూపిస్తాను. ఇవి 7 పాయింట్స్ అయిపోయి కొలసీలో 3 పాయింట్స్ చూపించి మనం ఎలా ఉండాలి అనే విషయాలు కొన్ని చూపిస్తాను. కొలసీ 1:28 ఏమంటాడంటే, కొలసీ 1:28లో అక్కడ ఒక మాట రాయబడింది. కొలసీలు రాసిన పత్రిక
1వ అధ్యాయం 28వ వచనం. 28 ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో బుద్ధి చెప్పుచు అన్నాడు. ఈ రోజున మనము ఈ క్రిస్మస్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ఎదుట నిలబడాలి. రక్షణ జ్ఞానమైన క్రీస్తు ఎదుట మనం నిలబడాలి. కాబట్టి సమస్తమైన జ్ఞానముతో బుద్ధి చెప్పాలి. సేవకుడు వాక్యం చెప్తుంటే బుద్ధి చెప్తుంటే నాన్నగారు అనుకోకు. ఒక ఆవిడ అంటారు, అయ్యగారు ఎప్పుడు నా మీద చెప్తారు, అయ్యగారు నా మీద ఎప్పుడు నా మీదే అన్నది అంటారు. ఒకసారి ఒక ఆవిడ ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి అందట, అయ్యగారండి మా అయ్యగారు ఎప్పుడు నా గురించి చెప్తారండి, ప్రతి వారు నా గురించి బోధిస్తారండి, అదేటో మీరు చెప్పండి అయ్యగారు అంది. అలాగేనమ్మా ప్రార్థన చేసుకో, దేవుడు మారుస్తాడులే అని. అలా కాదండి, నేను ఇంటి దగ్గర బయలుదేరిన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటానండి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడని నేను ప్రార్థన చేసుకుని వస్తానండి. ఎప్పుడు నా మీద చెప్తారన్నట. మరి నువ్వు ఎందుకు అలా ప్రార్థన చేస్తావమ్మా, నాతో మాట్లాడని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి పాస్ట్గా నీ మీద ప్రసంగం చేస్తున్నాడు అన్నట్టు. నువ్వు ఇంట్లో ఏం ప్రార్థన చేస్తావు, ప్రభువా నాతో మాట్లాడంటున్నావు, పాస్ట్గా నీ గురించి చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్తున్నాడు, అది నీ గురించే. మారు మనసు పొందు. సమస్త జ్ఞానముతో బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పేటప్పుడు చాలా విషయాలు బుద్ధి గురించి నేను చాలా చెప్పొచ్చు, కానీ నేను షార్ట్గా ముగిస్తాను. కొలస్సీ 1:11 ఏమంటాడంటే, కొలస్సీ 1:10 అందుచేత విని నాటి నుండి మేమును మీ నిమిత్తము మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన చూడండి, ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండవలెను. అది కాన్సెప్ట్ అక్కడ. సంపూర్ణ జ్ఞానము, దేవునిలో సంపూర్ణ జ్ఞానం ఉంది, వివేచన ఉంది. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, ఇది తెలుసుకోవాలి. అక్కడ 1:9 కూడా చూద్దాం. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేము నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి. ఈ రోజున రక్షణ జ్ఞానం అంటే ఏంటంటే సంపూర్ణ జ్ఞానము మీరు కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. మీ జ్ఞానం ఎలా ఉంది? రక్షణ జ్ఞానం పొందుకున్నారా లేదా? రక్షణ జ్ఞానం వచ్చిందా లేదా? తన ప్రజలను పాపములను విమోచించడానికి రక్షణ జ్ఞానము యేసుప్రభు వచ్చాడు. ఆ రక్షణ జ్ఞానాన్ని మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.